హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు చూసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ కొన్ని చిన్న అప్డేట్స్ ఉన్నాయి. ముందు వాటి గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ కి స్పిన్ ఆఫ్ సిరీస్ గా రాబోతున్న ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ సిరీస్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ కాబోతుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్విన్సిబుల్ సీజన్ 3 యానిమేటెడ్ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అండ్ ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ February 6 కి ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్నో వైట్ లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కానీ ట్రైలర్ కి లైక్స్ కంటే డిస్లైక్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అండ్ మూవీలో మెయిన్ లీడ్ గా నటించిన యాక్ట్రెస్ మీద కూడా నెగిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి అది ఎందుకో నాకు కూడా తెలియదు. మేబీ ఆ యాక్ట్రెస్ ప్రీవియస్లీ ఏదైనా చేసిందేమో, అందుకే ఇప్పుడు నెగిటివిటీ చూపిస్తున్నారు. అండ్ ఈ స్నో వైట్ మూవీకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ March 21 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం ప్రైమ్ వీడియోలో ఫాల్అవుట్ అనే ఒక సిరీస్ రిలీజ్ అయింది. అండ్ ఆ సిరీస్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ తర్వాత ఈ సిరీస్ కి సీజన్ 2 కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ సీజన్ 2 యొక్క షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనస్డే సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఒక అఫీషియల్ ఫస్ట్ లుక్ ఇమేజ్ ని కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. కానీ రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది బాయ్స్ సీజన్ 5 నుంచి ఫస్ట్ ఎపిసోడ్ యొక్క టైటిల్ ని రివీల్ చేశారు. ఈ టైటిల్ వచ్చేసి 15 ఇంచెస్ ఆఫ్ షీర్ డైనమైట్. అండ్ ప్రెసెంట్ అయితే సీజన్ 5 కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అండ్ కొన్ని BTS ఇమేజెస్ కూడా బయటకు వచ్చాయి. అండ్ ఈ సిరీస్ 2026 లో ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు లూకస్ ఫిల్మ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన డేవ్ ఫిలోని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీ May 22, 2026 కి రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2014 నుంచి 20 వరకు నికలోడియన్ ఛానల్లో హెన్రీ డేంజర్ అనే ఒక సూపర్ హీరో అమెరికన్ కామెడీ టెలివిజన్ సిరీస్ టెలికాస్ట్ అయింది. ఈ టెలివిజన్ సిరీస్ లో మొత్తం 5 సీజన్స్ ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ ఈ టెలివిజన్ సిరీస్ ని బేస్ చేసుకుని ఒక మూవీ రాబోతుంది. అండ్ ఈ మూవీ January 17 కి పారామౌంట్ ప్లస్ OTT ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ ఇమేజెస్ ని రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ Moana 2 యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయింది కదా. ఆ మూవీ ఓపెనింగ్ వీకెండ్ లో 386 మిలియన్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ ఓపెనింగ్ యానిమేటెడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ ప్రీవియస్లీ హైయెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ యానిమేటెడ్ మూవీ లిస్ట్ లో సూపర్ మారియో బ్రోస్ మూవీ 375 మిలియన్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. అండ్ ఫ్రోజన్ 2 మూవీ 358 మిలియన్ తో సెకండ్ ప్లేస్ లో ఉండేది. బట్ ఇప్పుడు ఆ రెండు మూవీస్ యొక్క కలెక్షన్స్ ని Moana 2 మూవీ దాటేసింది. అండ్ 386 మిలియన్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అండ్ ఈ సక్సెస్ ని చూసిన తర్వాత డిజ్నీ వాళ్ళు Moana 3 మూవీని కూడా డెవలప్మెంట్ లో వచ్చినట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్టోఫర్ నోలన్ గారి నెక్స్ట్ మూవీకి హైప్ తో పాటు స్టార్ కాస్టింగ్ కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ మూవీ యొక్క కాస్టింగ్ లో మ్యాట్ డేమన్, రాబర్ట్ ప్యాటిన్సన్, టామ్ హాలండ్, జెండయా, యాన్ హ్యాథ్వే, లుపితా నియాంగో వీళ్ళందరూ ఉన్నారు. అండ్ రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం మ్యాడ్ మ్యాక్స్ మూవీస్ లో ఫ్యూరియసా క్యారెక్టర్ ప్లే చేసిన యాక్ట్రెస్ చార్లెస్ థెరోన్ కూడా ఈ మూవీ కోసం సైన్ చేసినట్టు ఒక న్యూస్ తెలిసింది. సో చూడాలి మరి క్రిస్టోఫర్ నోలన్ గారు ఈ మూవీతో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్జ్ ఆఫ్ టుమారో మూవీ డైరెక్టర్ అయిన డోగ్ లైమన్ టామ్ క్రూజ్ గారితో ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ తీయబోతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రీవియస్లీ వీళ్ళ కాంబినేషన్ లో ఎడ్జ్ ఆఫ్ టుమారో, అమెరికన్ మేడ్ అనే 2 మూవీస్ వచ్చాయి. అండ్ ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో స్పేస్ ఎక్స్ అనే ఒక మూవీ కూడా రావాల్సి ఉంది. అండ్ ఆ మూవీని స్పేస్ ఎక్స్ అండ్ నాసా వాళ్ళ కొలాబరేషన్ లో తీయబోతున్నారు. బట్ ఇప్పుడు ఆ మూవీ ఏమైందో ఇంకా న్యూస్ ఏమీ తెలియలేదు. సో అందుకే అనుకుంటా ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో ఇంకొక మూవీ కన్ఫర్మ్ అయింది. ప్రాబబ్లీ ఈ మూవీ స్పేస్ ఎక్స్ మూవీ కంటే ముందు లేదా తర్వాత కానీ రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఈ న్యూ మూవీ యొక్క నేమ్ వచ్చేసి డీపర్ అన్నమాట. ఇది ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ యొక్క స్టోరీ ఒక ఆస్ట్రోనాట్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుందంట. అండ్ ఆ ఆస్ట్రోనాట్ డీప్ సీలో ఒక ట్రెంచ్ లోపల ఒక డేంజరస్ ఫోర్స్ ని ఎదుర్కొంటాడంట. అండ్ తర్వాత ఏమైంది అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ. అండ్ ఈ మూవీ ప్రీవియస్లీ ఎప్పుడు చూడని అండ్ టామ్ క్రూజ్ ఎప్పుడు చేయని కాన్సెప్ట్ తో ఉండబోతుంది. అండ్ ఈ మూవీ చాలా స్కేరీగా కూడా ఉండబోతుంది అని డాగ్ లైమన్ కన్ఫర్మ్ చేశారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ WB స్టూడియోస్ వాళ్ళు హ్యారీ పాటర్ సిరీస్ ని తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సిరీస్ లో కొన్ని క్యారెక్టర్స్ యొక్క కాస్టింగ్ గురించి రీసెంట్లీ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అవేంటి అంటే ఈ సిరీస్ లో సెవరస్ స్నేప్ క్యారెక్టర్ కోసం పాపా ఎసిదో అండ్ హ్యాగ్రిడ్ క్యారెక్టర్ కోసం బ్రెడ్ గోల్డ్స్టైన్ అండ్ డంబెల్డోర్ క్యారెక్టర్ కోసం మార్క్ రైలెన్స్ అండ్ మినర్వా మెగ్నగల్ క్యారెక్టర్ కోసం షారన్ హోర్గన్ లేదా రాషల్ వీజ్ అనే యాక్ట్రెస్ ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్లీ ఈ కాస్టింగ్ నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. బట్ నాకు ఈ కాస్టింగ్ అనేది అసలు నచ్చలేదు. ఎందుకంటే నాకు హ్యారీ పాటర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఆ మూవీస్ లో ఉన్న కాస్టింగ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాస్టింగ్ అని నా ఒపీనియన్. నేనైతే ఆ క్యారెక్టర్స్ లో వేరే యాక్టర్స్ ని ఉంచుకోలేకపోతున్నాను. అండ్ ఈ సిరీస్ మీద కూడా నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. మరి మీరు ఈ సిరీస్ కోసం ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో లేదో కింద
కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ మండే రోజున నెట్ఫ్లిక్స్ వాళ్ళు తమ ప్లాట్ఫామ్ లో 2025 లో రిలీజ్ చేయబోతున్న కొన్ని నాన్ ఇంగ్లీష్ సిరీస్ ల యొక్క లైనప్ కి సంబంధించి ఒక స్నీక్ పిక్ ని డెడ్ లైన్ వాళ్ళ దగ్గర రివీల్ చేశారంట. అందులో ఆలిస్ ఇన్ బోర్డర్లాండ్ సీజన్ 3 2025 లో రిలీజ్ అవుతుంది అని ఉందంట. ప్రాబబ్లీ 2025 మిడ్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. యాక్చువల్లీ సీజన్ 3 రాబోతుంది అని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో కన్ఫర్మ్ అయింది. అండ్ షూటింగ్ కూడా దిస్ ఇయర్ ఫిబ్రవరికి కంప్లీట్ అవ్వాలి. బట్ షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. అండ్ ఇప్పుడు సడన్ గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆలిస్ ఇన్ బోర్డర్లాండ్ సీజన్ 3 2025 లో రిలీజ్ కాబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. సో ఈ సిరీస్ యొక్క ఫ్యాన్స్ కి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. నేనైతే పిచ్చ వెయిటింగ్ ఇక్కడ సీజన్ 3 కోసం. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి క్రీచర్ కమాండోస్ యానిమేటెడ్ సిరీస్ మ్యాక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయింది. అండ్ ఈ సిరీస్ కి రొటెన్ టొమాటోస్ నుంచి చాలా మంచి రేటింగే వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ మ్యాన్ అండ్ లూయిస్ సిరీస్ కి సంబంధించిన ఫినాలే రీసెంట్లీ రిలీజ్ అయింది. అండ్ ఇక్కడితో ఈ సిరీస్ అండ్ ఆరోవర్స్ రెండు కంప్లీట్ అయిపోయాయి. అంటే ఇక మీదట CW లో డీసీకి సంబంధించిన షోస్ ఏమి రావన్నమాట. ఇంకా ఇప్పుడు మిగిలిందల్లా జేమ్స్ గన్ DCU అండ్ మ్యాట్ రీవ్స్ యొక్క బ్యాట్మ్యాన్ యూనివర్స్ అంతే. ఇంకా మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ మూవీకి అడిషనల్ షూటింగ్ చేయబోతున్నారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ జేమ్స్ గన్ ప్రకారం ఈ షూటింగ్ అనేది 1.5 డే జరుగుతుందంట. అండ్ మూవీని ఎన్హాన్స్ చేసే విధంగా కొన్ని ఇండివిజువల్ షాట్స్ ని ఈ షూటింగ్ లో తీయబోతున్నారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ ని జేమ్స్ గన్ తన DCU లోకి తీసుకురావాలి అనుకున్నారంట. కానీ బ్యాట్మెన్ స్టోరీస్ ని అటు DCU లోను ఇటు ఎల్స్ వరల్డ్ లోను రెండిట్లోనూ ఎక్స్ప్లోర్ చేయాలి అని కమిట్ అయ్యారు కాబట్టి రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ ని తన DCU లోకి తీసుకురాలేదు అని జేమ్స్ గన్ చెప్పుకొచ్చారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వీక్ జేమ్స్ గన్ DCU లో ఒక న్యూ ప్రాజెక్ట్ ని గ్రీన్ లైట్ చేసినట్టు జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ దేని గురించి ఏ క్యారెక్టర్ గురించి అనేది ఇంకా రివీల్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మార్వెల్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఫెంటాస్టిక్ 4 మూవీ యొక్క షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలై 25 కి రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్ జరిగిన 5 years తర్వాత జరుగుతుంది అని బుల్జై క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ విల్సన్ బేతాల్ కన్ఫర్మ్ చేశారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జేమ్స్ గన్ మార్వెల్ కింద పనిచేస్తున్నప్పుడు గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ మూవీస్ కి 3 స్పిన్ ఆఫ్లు తీద్దామని ప్లాన్ చేశాడంట. అండ్ అవేంటి అంటే రావెంజర్స్ అనే ఒక సిరీస్ అండ్ లెజెండరీ స్టార్ లార్డ్ అనే ఒక ప్రాజెక్ట్ అండ్ రాకెట్ అండ్ గ్రూట్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్. ఈ 3 స్పిన్ ఆఫ్లు తీద్దామని జేమ్స్ గన్ అయితే ప్లాన్ చేశారంట. కానీ అది కుదరలేదు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కెవిన్ ఫైగీతో రాబర్ట్ ప్యాటిన్సన్ కి ఒక మీటింగ్ జరిగినట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. ప్రాబబ్లీ MCU లో ఒక క్యారెక్టర్ కోసం రాబర్ట్ ప్యాటిన్సన్ ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని రీసెంట్లీ డానియల్ ఆర్పికే నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక అన్టైటిల్ మార్వెల్ ప్రాజెక్ట్ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఫాల్ సీజన్ లో లండన్ లో స్టార్ట్ కాబోతుంది అని రీసెంట్లీ డానియల్ ఆర్పికే నుంచి ఒక న్యూస్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ ఏంటి దేని గురించి అనేది ఎటువంటి క్లారిటీ లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు టెడ్డీ ఆల్ట్మెన్ అంటే హల్క్లింగ్ క్యారెక్టర్ ని MCU లోకి ఇంట్రడ్యూస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు రాబోయే కొన్ని మార్వెల్ మూవీస్ లో కొన్ని ఫేమస్ ఎక్స్మెన్ క్యారెక్టర్స్ అంటే మనం గుర్తుపట్టగలిగే కొన్ని ఫేమస్ ఎక్స్మెన్ క్యారెక్టర్స్ కనిపించబోతున్నారు అని కెవిన్ ఫైగే అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ అవెంజర్ సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత ఒక న్యూ ఏజ్ మ్యూటెంట్స్ అండ్ ఎక్స్మెన్ క్యారెక్టర్స్ ని MCU లోకి తీసుకురాబోతున్నారు అని కూడా కెవిన్ ఫైగే కన్ఫర్మ్ చేశారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇది గైస్ ఈ వీక్ అప్డేట్స్ వీడియో. అండ్ సారీ గైస్ వీడియో చేస్తున్నప్పుడు మధ్యలో జలుబు చేసింది అండ్ అందుకే గొంతు అనేది మారిపోయింది. అండ్ నేను ఈ వీడియోని రాత్రి 8ంటికి రికార్డింగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 11:20 అవుతుంది. సో వాయిస్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.